అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న నా భర్త నాకు మొగుడవుతాడనుకుంటే ఊర్లో వేరెవరికో మొగుడవుతున్నాడు అని బాధపడుతోంది చిట్టి. ఆఖరికి నా భర్త మీద పోక్సో కేసుండి 75 రోజులు జైల్లో ఉండొచ్చిన తర్వాత కూడా నా భర్త నాకు విడాకులు ఇస్తానని అంటున్నాడు అని బాధపడుతోంది. నా భర్తని మార్చి నాకు న్యాయం చేయండి అని కోరుతోంది. ఇంకొక పెళ్లి చేసుకున్నాను మోసం చేసి. మీ ఆయన ఇంకొక పెళ్లి చేసుకున్నాడు, మిమ్మల్ని మోసం చేశారని. పెళ్ళైన ఆమెని పెళ్లి చేసుకున్నాడు. అలా ఆయన ఏమయ్యాడు? వాళ్ళ ఆయన ఈ నెంబటి పడి ఆమె నిడిసే పెట్టేసిండు. ఈ అమ్మాయి కాక మళ్ళీ ఇంకొక అమ్మాయిని ఢిల్లీ తీసుకెళ్ళాడు మా మామ వాళ్ళ దగ్గరికి. ఇంకో అమ్మాయిని తీసుకుని ఢిల్లీ వెళ్ళాడు. వాళ్ళ నాన్న ఏం చేసి పోలీసులకు పట్టించేసి. నీకు తెలిసినంత వరకు ఇద్దరు, తెలియకుండా చాలా మంది ఉండొచ్చా? ఇంకా తెలియదు సార్ నాకు. ఈయన జైలుకి పోయిన తర్వాత అమ్మాయి దొరికింది. ఏ జైలుకి వెళ్ళాడు? ఎందుకు? రేప్ కేసు. అదే ఇంకో అమ్మాయిని తీసుకుని వెళ్ళాడని చెప్పి వాళ్ళ డాడీ. అది రేప్ కేసు అయింది. అది రేప్ కేసు అయింది. మూడో అమ్మాయి రేప్ కేసు, రెండో అమ్మాయితో పెళ్లి. ఇందులో ఏం రాశాడో నీకు తెలుసా? తెలియదు మేడం. నువ్వు చెప్పిన ఏమి ఇందులో లేవు. నీ సంతకం మాత్రం ఉంది. మీద రేప్ కేసు కూడా ఉందని చెప్పేసి అంది మీ ఆవిడ. ఉంది. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ ఆవిడని మీరు? నా పిల్లల గురించి నేను దూరం వెళ్ళాలనుకుంటున్నాను. పిల్లల గురించి దూరం వెళ్ళటం ఏంటి? నాకు పుట్టిన పిల్లలకు నేను వాళ్ళ దగ్గర వండుకుంటున్నాను. నా భార్యకు ఏంటంటే కౌన్సిలర్ గిట అదే మాట మాట్లాడేది. అందుకే నా పిల్లల గురించి నేను దూరం వెళ్ళాలనుకుంటున్నాను. సెకండ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ఆవిడ ఎంత ఉద్ధరిస్తున్నావో తెలియదు. ఇంకొక అమ్మాయిని తగులుకున్నావు. అక్కడ రేప్ కేసు నడుస్తుంది. ఒక మాట నీ క్యారెక్టర్ లేకుండే, ఫస్ట్ నా క్యారెక్టర్ ఇట్లా లేకుండే. ఈవిడ వల్ల అట్లా మారిపోయావా? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం చిట్టి గారు ఆవిడ సమస్యతో ఇక్కడ రావడం జరిగింది. ఆవిడకి ఎలాంటి సమస్య ఉందో అడిగి తెలుసుకుందాం. చిట్టి గారు రండి. నమస్తే. చిట్టి గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? చార్మినార్ దగ్గర నుంచి. చెప్పండి అమ్మా, ఇక్కడి వరకు రావాల్సినటువంటి కారణం? మా ఆయన ఇంకొక పెళ్లి చేసుకున్నాను మోసం చేసి. ఓకే, మీ ఆయన ఇంకొక పెళ్లి చేసుకున్నాడు, మిమ్మల్ని మోసం చేశారని. అసలు ఏంటమ్మా మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఎన్నేళ్ల లవ్? పెళ్ళి ఎంత కాలం అవుతుంది? 13 సంవత్సరాలు అవుతుంది మేడం. పెళ్ళి 13 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు? 8వ నెలలో మెచ్యూర్ అయింది అమ్మాయి. ఎంతమంది పిల్లలు? 2 బిడ్డలు మేడం. మీ ఆయన ఏం చేస్తారు, మీరేం చేస్తారు? నేను ఇంట్లో పని చేస్తాను, మా ఆయన లేబర్ పని చేస్తాడు. మళ్ళీ ఎంతో దానికి ఆయనకి ఇంకో పెళ్లి కావాల్సి వచ్చింది. ఆమెకి పెళ్ళైన ఆమెని పెళ్లి చేసుకున్నాడు. అలా ఆయన ఏమయ్యాడు? వాళ్ళ ఆయన ఈ నెంబటి పడి ఆమె నిడిసే పెట్టేసిండు. అయ్యయ్యా, ఇడిసే పెట్టేసింది. ఆవిడేం చేస్తుంది? ఆమె లేబర్ పని చేస్తుంది. ఓహో, వాళ్ళిద్దరు ఒకే చోట పనికి అక్కడక్కడ తగిలింది. సెంటరింగ్ పనికి పోయేది. అక్కడ వాచ్మెన్ కి వచ్చారు వాళ్ళు. వాచ్మెన్ కి వచ్చిన తర్వాత అట్లా అలవాటు అయిపోయింది. ఆయన వదిలేసింది ఆవిడ. ఆమె డైవర్స్ తీసుకోవాలి, ఇట్లనే వదిలేసింది. అది మామూలుగా వదిలేసి మీ ఆయనతో ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరికి ఏమైనా పిల్లలు పుట్టారా? లేరు. ఎంతకాలం అయింది వీళ్ళిద్దరు పెళ్లి చేసి? ఫస్ట్ లాక్డౌన్ మేడం, మొన్న 2020లో. ఓ, మీ పెద్దవాళ్ళతో వాళ్ళందరితో మాట్లాడారు? అమ్మ నాన్న లేరు. అమ్మ నాన్న లేరు. ఇక్కడ అత్త మావయ్య? ఇక్కడ అత్త మామయ్య మొన్న సంవత్సరం అయితే చనిపోయి. ఓకే, సరే 3 years బ్యాక్ జరిగింది కదా, మరి వాళ్ళు ఏమన్నా అన్నారా మీ అత్త మామ కల్పించుకొని? వాళ్ళు ఏమనలే, అంటే వాళ్ళది ఢిల్లీ, ఇక్కడ వచ్చాడైనా. ఎన్నేళ్ల క్రితం? 13 ఏళ్ళ? 13 ఏళ్ళు. మీ అమ్మాయి అప్పుడే మెచ్యూర్ అయిందా? అవును మేడం. ఎంత మీ అమ్మాయి? నేను ప్రెగ్నెంట్ ఉన్నంత మేడం అప్పటికి. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్? ప్రెగ్నెంట్ ఉన్నా. అమ్మకి హెల్త్ బాగాలేదని ఊరికి వెళ్ళినా. అమ్మకి హెల్త్ బాగాలేదని ఊరికి వస్తే ఈయన పరిచయం అయ్యిండు, మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యిండు. ఆడికైనా నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పినాను. ఏడికి పోతే ఆడికి వచ్చిండు, వెనకబడ్డాడు. ఊరికి వెళ్తే ఊరికి కూడా వచ్చాడు మా ఇంటికి. మా నాన్న లేడు, మా అమ్మ ఒక్కతే హెల్త్ బాగాలేదని. వాళ్ళు ఏంటి ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ రెగ్యులర్ కూలి పని చేసుకునే వాళ్ళ? ఒక్కడే ఇంట్లోకి వెళ్ళిపోయేసి. ఇంట్లో నుంచి వచ్చేసాడు. మా చిన్న పాప పుట్టిన తర్వాత వాళ్ళ అడ్రస్ తెలిసి వెళ్ళాడు. వచ్చిండ్రు, నన్ను డిస్టర్బ్ చేయలే వాళ్ళు. ఓహో, వాళ్ళకు కూడా పర్మనెంట్ అడ్రస్ ఏమీ లేదు, ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్తారు. మీ పరిస్థితి ఏంటమ్మా? నా పరిస్థితికి నేను ఇంట్లో పని చేసుకుంటే అప్పటి నుంచి 16 సంవత్సరాలు అవుతుంది మేడం. అంటే మీ అమ్మా నాన్న లేరు, మీ పిన్న బాబాయ్ చెన్నో ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా చుట్టాలు? ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర లేను మేడం. మా ఫ్యామిలీ అంటే 4 అన్నదమ్ముళ్ళు నాకు.
మేమే ఉంటుంటాం. అన్న వాళ్ళు జర డ్రింక్ చేసి ఇక్కడ ఏం పట్టించుకోకపోతాం. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి మీ అన్నయ్యకి? ఇప్పుడు నేను చేసుకున్న తర్వాత అందరికీ నేను ముందలుండి చేసినాం అందరికీ, కానీ అందరికి అవుతుంటే నేను ఇట్లా చేసాను. మీ మ్యారేజ్ ఎలా అయింది అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ తర్వాత 3 నెలలు మేడం, 5 నెలలు. 5 నెలలు అయితే గుళ్ళో పోయి అడిగింది, మా చిన్నమ్మ ఉంది మా బాబాయ్, అలా అడిగితే లేదు చెయ్యమమ్మ అట్లా అన్నారు. సరే ఇంట్లోనే కట్టుకోరు అని చెప్పారు. అప్పుడు నువ్వు మైనరా? 18 సంవత్సరాలు ఉన్నాయి. సో మీ పెళ్లి ఇంట్లోనే అయిందమ్మా? మా ఇంట్లోనే చేసి మా చిన్నమ్మ ఉంది. ఎవరు వచ్చారు పెద్దవాళ్ళు? మా చిన్నమ్మ మా బాబాయ్. అతని వైపు ఎవరు లేరు అప్పటికి. ఒకటే ఫోటోలు ఉన్నాయా మీ ఇద్దరు తాళి కట్టుకుని? అప్పటికి ఫోన్ అనేది నాకు తెలియదు. అట్లీస్ట్ ఫోటోగ్రాఫర్ తో ఫోటో అని అట్లీస్ట్ పెళ్ళయిందని తెలియడానికి ఉండాలి మా కదా. బాబాయ్ వాళ్ళు తీసారు కానీ అంత పట్టించుకోలేదు. సో మీ దృష్టిలో ఎవరైనా తాళి కట్టేస్తే చాలా పెళ్ళి అయినట్టు, ఇంట్లో కట్టేసిన ఇంట్లో కట్టేసి ప్రెగ్నెంట్ ఉన్నాను ఇక మీ కట్టేసి. ఇద్దరికి పెళ్లి అయిందని ఇప్పుడు మేము ఎవరన్నా ఫోన్ చేసి అడిగితే ఎవరు సాక్ష్యం చెప్తారా? ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారా పెళ్లికి? లేదు, ఫ్రెండ్స్ పక్కకే సంగతి తర్వాత మీ ఆయన ఒప్పుకోడే? ఒప్పుకుంటాడు. మరి చాలు, మీ ఆయన ఒప్పుకుంటే చాలా ఆపోజిట్ పార్టీ. ఒప్పుకుంటాడు, కాకపోతే ఇప్పుడు ఇద్దరిని పెట్టుకుంటాం. ఓకే, అది తర్వాత సంగతి. ఈ అమ్మాయి పరిచయం అవ్వక ముందు ఈ గ్యాప్ లో మీరిద్దరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచిగానే ఉన్నాం. హ్యాపీగా? మధ్యలో అతనికి వేరే ఆడవాళ్ళతో పరిచయాలు అంటే మాట్లాడతారు? వచ్చపోయేటోళ్ళని చిడాన్స్ ఉండే సార్, చిడాన్స్ ఉండే వచ్చపోయేటోళ్ళని, కానీ ఇంత ఇది చేయలేదు, ఇంత కంటిన్యూటీ లేదు. చేయలేదు. నిన్నైతే బాగానే చూసుకున్నాను. నన్ను మంచిగానే చూసుకున్నాను. ఈ అమ్మాయి పరిచయం అయిన తర్వాత కూడా నిన్ను బాగానే చూసుకుంటున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయి 1-2 నెలలకు అట్లా మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు. పనికి అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోతున్నారు. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి చాలా ఇబ్బంది పడ్డాను. ఎలా ఇస్తాము మిస్సింగ్ కంప్లైంట్? చెప్పకుండా పోతారు కదా సార్, చెప్పకుండా ఎక్కడ మీ అంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ అన్ని నీ మిస్సింగ్ కంప్లైంట్లేనేమో. నేను ఇక్కడ డబిల్పురలో ఉన్నాను, అక్కడ ఇచ్చిన 4 సార్లు. పోలీసులు ఫోన్ చేయగానే వెనక్కి వచ్చేవారా? లేదు మేడం, అసలు సిమ్ములో తీసేసేవాళ్ళు. ఇద్దరికి ఎట్లా వచ్చేవాళ్ళు వెనక్కి? వాళ్ళే వచ్చారు. అప్పుడు నువ్వు ఎట్లా ఊరుకునేదానివి? నేను ఆడికి అడిగిన తప్పు అయిపోయిందని పిల్లల కాళ్ళు మొక్కి నా కాళ్ళు మొక్కి ఇట్లనే చేసుకుంటా. ఎన్నిసార్లు కాళ్ళు మొక్కాడు? 3-4 సార్లు మొక్కాడు. 3-4 సార్లు నువ్వు ఎక్స్క్యూజ్ చేసావు. వెళ్ళిపోయింది. నువ్వు ఉతికావా? అడ్రస్ చెప్పట్లేదు మేడం, మెదక్ కదా అమ్మాయిది. ఓకే, అడ్రస్ చెప్పట్లేదు, ఎన్నో దాచిపెట్టేసి వస్తున్నాడు. అడ్రస్ చెప్పక ఇంకొకసారి ఈ అమ్మాయి కాక మళ్ళీ ఇంకొక అమ్మాయిని ఢిల్లీ తీసుకెళ్ళాడు మా మామ వాళ్ళ దగ్గరికి. అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఇక్కడ లేబర్ పని చేశారంటే వాళ్ళు కూడా తెలియదు సార్. వాళ్ళ తరపు నుంచి వీళ్ళు పోయి అలా ఇద్దరు పిల్లలు కదా? ఎవరెవరు? ఒక అమ్మాయి, 2 పాపలు. 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు ఉన్న తండ్రి ఎవరో ఒక అమ్మాయిని వేసుకుని తిరుగుతా ఉంటాడు. ఆమె కూడా 2 పిల్లలని ఇడిసబెట్టి వెళ్ళిపోతుంది. చిట్టి, నీకు తెలిసినంత వరకు ఇద్దరు, తెలియకుండా చాలా మంది ఉండొచ్చా? ఇంకా తెలియదు సార్ నాకు. సో ఈ ఎవరైతే ఈ అమ్మాయి మధ్య మధ్యలో 2 నెలలు మాయమైపోయి ఆమెనే ఇప్పుడు కంటిన్యూ ఇంకో అమ్మాయిని తీసుకుని ఢిల్లీ వెళ్ళాడు. వాళ్ళ నాన్న ఏం చేసి పోలీసులకు పట్టించేసి. అంటే నువ్వే కోడలు అని వాళ్ళు అనుకున్నారు. వెళ్తావా అత్త మామల ఇంటికి? వెళ్తావా? వెళ్ళలే. ఇప్పుడు మా మామ చనిపోయినాక నన్ను ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఇక అత్తమ్మ హెల్త్ బాగాలేదు, ఆమె చనిపోయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్. యూకేలో 1 year మాస్టర్స్. 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. Contact 89851 89851.